హ్యావ్ టు టేక్ జీసస్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు సంఘములో ప్రతి వ్యక్తితో కూడా నువ్వు కలిసిపోతావు. అంతే. ఎంత హంబుల్గా ఉంటావంటే, యేసుక్రీస్తు మనసు ఎలాంటిదంటే, అతను ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుని స్వరూపము కలిగినటువంటి వాడయ్యుండి హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. తగ్గించుకుంటున్నావా? ఎలాంటి మనస్సును కలిగిన ఏక మనస్సు. నేను వాళ్ళు చెప్తే నేను వింటానా? పాస్టర్ గారు అన్ని విషయాలు చెప్పడండి, మనంతట మనం తెలుసుకోవాలి. వాక్యం వింటున్నప్పుడు ఐ హ్యావ్ టు హంబుల్ మై సెల్ఫ్. ఆర్మీలో చూడండి, మిలిటరీ ఆర్మీకి వెళ్ళినప్పుడు ఒక డ్యూటీ వేస్తారు. మీరు కాశ్మీర్ దగ్గర అక్కడికి వెళ్ళి మీరు పనిచేయాలని. ఒక అతను పంజాబీ ఉంటాడు, ఇంకొక అతను కేరళ నుంచి వచ్చిన వ్యక్తి ఒక అతను ఉంటాడు, ఇంకొక అతను తమిళియన్ ఉంటాడు, ఇంకొక అతను ఆంధ్రా నుంచి. ఈ నలుగురు కలిసి అక్కడ శత్రువులు పోరాడే విషయంలో వీళ్ళ నలుగురు కూడాను అక్కడ ఉండాలి. వీళ్ళ నలుగురు యొక్క హ్యాబిట్స్ వేరు, వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, వీళ్ళ యొక్క ఆలోచన విధానం వేరు, వీళ్ళ నేపథ్యం వేరు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకే ఒక లాంగ్వేజ్ వాళ్ళది, హిందీ నేర్చుకుంటారు అంతే. రీజనల్ లాంగ్వేజెస్ అక్కడ ఉపయోగించరు. దే విల్ స్పీక్ నేషనల్ లాంగ్వేజ్. హిందీలో మాట్లాడితే వాళ్ళు నలుగురు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు ఫుడ్ వేరైనా సరే అక్కడ నలుగురు కలిసి ఒకే రకం ఫుడ్ తింటారు. ఎందుకంటే మన అందరం కూడాను రిక్రూట్ అయింది దేనికంటే, ఈ దేశ యొక్క సంరక్షణలో మనం ఒక పాలిభాగస్తులుగా ఉన్నాం. కాబట్టి దేశానికి సేవ చేయటానికి మనలను ఎన్నుకున్నారు. కాబట్టి మనం ఇక్కడ మన డిఫరెన్సెస్ ఇక్కడ తీసుకురాకూడదు. ఇక్కడ యేసుక్రీస్తును ఆరాధించేటువంటి మనందరం కూడా ఎందుకు ఇలాంటి ఏక మనస్కు కలిగి ప్రభువును మనం వీఆర్ బీయింగ్ చూసెన్ బై గాడ్. ఆయన ప్రజగా మనల్ని పిలిచాడు, ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు.